తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇచ్చారు. స్పందనలో ఇస్తే ఆ అర్జీ ఏముందప్ప అంటే తాడిపత్రిలో ముఖ్యంగా ఈ టీటీడీ కళ్యాణ మండపం నుంచి కడప రోడ్లో ఉన్న బైపాస్ రోడ్డు వరకు సుమారుగా 5 కిలోమీటర్లు ఎంక్రోచ్ అయింది. చాలామంది ఆక్రమించారు, కొంతమంది లేఅవుట్లు వేశారు, బిల్డింగ్లు కట్టారు. దీనివల్ల వర్షపు నీళ్ళు వచ్చినా ఈ డ్రైనేజీ నీళ్ళన్నీ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది, చాలా సమస్య ఏర్పడుతుంది. తక్షణం వీటన్నిటిని కూడా తొలగించాలి అని కేతిరెడ్డి పెద్దారెడ్డి కలెక్టర్ గారికి ఇస్తే, అదే సందర్భంలో మనం ఏపీ 39 టీవీ తరఫున నేను ఒక క్వశ్చన్ అడిగాను. సార్, లాస్ట్ గవర్నమెంట్లో ఈ పైప్ లైన్లన్నీ పూడుకుపోయినాయి, దానిలో కనీసం ఎందుకు క్లీన్ చేయించలేకపోయారు? అదే విషయమే ఎన్నోసార్లు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అదే విషయమే చెప్పుకొచ్చారు. నేను ఆ క్వశ్చన్ రైజ్ చేస్తే, గత ప్రభుత్వంలో నా సొంత డబ్బులు పెట్టుకొని నేను మనుషులతో చేయించాను అన్నారు పెద్దారెడ్డి. ఆయన ఒకటే అడుగుతున్నారు, 4000 మ్యాన్ హోల్స్ ఉన్నాయి తాడిపత్రిలో అండర్ డ్రైనేజీలో. సో దాన్ని చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత పూడుకుపోయినాయి ఏంటి అనేది ఒకసారి మీకు ఆ చిత్రాలు కూడా మీకు చూపిస్తా, ఫొటోస్ కూడా మీకు ఏ విధంగా తీస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి ఒక మిషన్ తెప్పించారు. ఆ మిషన్ ప్రస్తుతానికి రెంట్కి తీసుకొచ్చి అక్కడ పైప్ లైన్లన్నీ కూడా మొత్తం అంతా కూడా పూడిగా నిండిపోయింటే ఆ మిషన్ సహాయంతో తీస్తున్నారు. అవి కూడా మీకు చూపిస్తా. మనుషులు తీయకూడదు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్, మ్యాన్ హోల్లోకి మనుషుల్ని దింపకూడదు, దింపి ఏదైనా ప్రమాదానికి గురైతే అదొక పెద్ద కేసు. ఆ విషయము నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి, సార్ ఎర్రవంక ఎందుకు ఆక్రమణకు గురైంది, ఎర్రవంక ఎందుకు మరి మీరు దృష్టి పెట్టలేదు, ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వచ్చి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు, దీనిపైన మీ స్పందన ఏంటి అని ఫోన్ చేశాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి. ఆయన ఒకటే అన్నారు, అయ్యా దమ్ము ధైర్యం ఉంటే నీకు, లేకపోతే ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యేకు ఉంటే ఎవరు ఆక్రమించారు వారి పేర్లు ఏంది రాసి మనం వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, సాధారణ ప్రజలు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. మీరు రండి, మీడియా కూడా రండి, ఎవరో పేర్లు ఇవ్వమని చెప్పు, కమాన్. నేను ప్రతిసారి మాట్లాడను, అరిగిపోయిన రికార్డు మాదిరి ప్రతిసారి చెప్పడం ఏంది ఇది, నేను సమాధానం చెప్పను. చదువుకున్న వాళ్ళు అయితే అది చెప్తాడా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తుంది, మ్యాన్ హోల్లోకి మనుషుల్ని దింపకూడదని చెప్తే నేను మనుషులతో తీపిస్తానని చెప్తే ఇలాంటి వ్యక్తులతో నేనేంది మాట్లాడేది? నేను ఇంకొకసారి మాట్లాడను, మాట్లాడదలుచుకోలేదు. నేను కేవలం పని చేసి చూపిస్తాను. నెక్స్ట్ మంత్ 11వ తారీఖు 12 నుంచో వేరే అధికారులు కూడా వస్తున్నారు. తాడిపత్రిని ఒక మోడల్ సిటీగా తయారు చేయడమే నా ధ్యేయం. అంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు, మాటలు కూడా అవసరం లేదు, ఇది అనవసరం అన్నారు. సరే, మనకున్న సమాచారంతో తాడిపత్రిలో ఏం జరుగుతుందప్ప ఏంటంటే, ఆల్రెడీ 2 సెంట్లు మున్సిపాలిటీకి సంబంధించిన 2 సెంట్లు స్థలము కబ్జా చేశారు పెద్దారెడ్డి అని ఆల్రెడీ కొలతలు వేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ చేశారు. అన్నీ ఓకే, 2 సెంట్లు ఉంది, ఆ 2 సెంట్లు తేల్చాము, అలా తేల్చమని చెప్పండి అని అడుగుతున్నారు. అలాగే కోమటకుంట్లలో సోలార్ భూములు కూడా, సోలార్కి ఇచ్చిన భూములు కొట్టేశారు, దానిపైన సమాధానం చెప్పమను. వద్దన్న చోట 400 నుంచి 600 పైపులు వేశారంట. అప్పట్లో ఎస్టీపీ చేసి ఆ పైప్ లైన్కు అడ్డంకి వస్తుంది అన్న చోట వంక దగ్గర అంతా కూడా పైపులు వద్దయా అని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇదే మున్సిపల్ చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన దానిపైన కోర్టుకు వెళ్ళినా ఏం చేసినా కూడా పోలీసులను పెట్టి ఆ 400 పైపులు వేయించడం వల్ల ఈరోజు ఈ పూడిక ఈ విధంగా పేరుకుపోయిందంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. అలాగే వాణి స్కూల్ అన్నారు. వాణి స్కూల్ దగ్గర టైలర్స్ కాలనీ దగ్గర, అదే ఎర్రవంక అంటాం కదా, ఎర్రవంక ఐశ్వర్య విల్లాస్ దగ్గర ఎవరు ఆక్యుపై చేశారు? టీటీడీ కళ్యాణ మండపం ఆ సర్వే నెంబర్ ఏందో చెప్పమను, అరిగిపోయిన రికార్డు మాదిరి చెప్పడం కాదు, ఎవరో దమ్ముంటే పేర్లు చెప్పమను అంటూ కూడా ఆయన చెప్పాడు. అలాగే ఇలా భార్య వాళ్ళ చెల్లెలి భర్త అంటే ఇలా కోబ్రదర్ సడ్డుగుడు అంటారు కదా, ఆయన కూడా అంటే మనకున్న సమాచారం తెప్పించుకోగలిగినాం. అంబటి రాఘవేంద్ర రెడ్డి
అంబటి జయప్రద వీళ్ళు నవరంగా థియేటర్ దగ్గర ఒక బిల్డింగ్ కూడా ఆక్రమించారంట. దాన్ని కూడా మన కొలతల్లో తేలింది. అలాగే గాంధీ కట్ట దగ్గర అంబటి రామకృష్ణారెడ్డి అంటే ఆయన కూడా కో-బ్రదర్ అవుతారు. ఈయనకి పూర్వ కాలువ ఒకటి ఉంటే దాన్ని కూడా ఆక్యుపై చేసి కట్టారంట. అంటే ఎవరి పేర్లు అంటే మీ బంధువులే ఆక్రమించి మీ వాళ్ళే ఉండి మీరే ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చెప్తే ఎలా అని ప్రభాకర్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనిపైన ఏం చెప్తారు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు? మీ కోబ్రాసే కబ్జా చేశారంట. మరి ఎవరెవో ఇప్పుడు కూడా ఆయన ఒకటే ఛాలెంజ్ విసురుతున్నారు, ఎర్రవంక వెంబడి ఎవ్వరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదు, పేర్లు ఇవ్వమను బహిరంగంగా చెప్పమను ఛాలెంజ్ చేస్తున్నా అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. మరి దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి రేపు ఏమైనా వివరణ ఇస్తారేమో అని ఆశిద్దాం. ఎవరిని? కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని అడుగుతున్నాం. అలాగే నేను అన్నదానికి గత ప్రభుత్వంలో పైప్ లైన్లన్నీ కూడా పూడికతో నిండిపోయినాయి, ఆ పరిస్థితి రావడానికి కారణం మీ ప్రభుత్వంలోనే కదా అని అడిగితే దానికి ఏ విధంగా కౌంటర్ ఇచ్చారో ఒకసారి మీరే చూడండి. దీనికి కారణం గత ప్రభుత్వంలో మీరు కనీసం ఆ పైపులో పూడిక కూడా తీయలేకపోయినారు, దాని వల్లనే ఇదంతా వచ్చింది. 90 లక్షల రూపాయలు పెట్టి మిషన్ తెప్పించినాం, ఇప్పుడు చేయిస్తున్నాము అని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఒకసారి హనుమంత్ రెడ్డి నువ్వు కూడా మీ ఎమ్మెల్యే గారు కలిసి రోడ్లోకి పోదాము, ప్రజలను అడుగుదాం, అప్పుడు బాగుంటుంది. నీకు దొరికింది కదా అని యూట్యూబ్ అందరిని పెట్టి ఏదేదో మాట్లాడుతుంటే ఇది పద్ధతి కూడా కాదు. ఏంటంటే ఈడ చెప్తా, మిషన్ వర్క్ కన్నా దాంట్లో క్లీన్ చేసే పద్ధతి ఎక్కువ. దానికి 10 మంది ఉంటే ఆ 10 మంది 20 ఓళ్ళు క్లీన్ చేయొచ్చు. అది గతంలో నేను సొంత డబ్బు పెట్టి చేసినావు. మనుషులతో తీస్తే అక్కడ గాలి ఆడక చాలా ప్రమాదం జరిగే పరిస్థితి. మా ప్రభుత్వంలో అయితే ఎవరికి ప్రమాదం ఏం జరగలే. మీకు మీ ప్రభాకర్ అన్నకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అది చూసుకుంటే మంచిది. ఆ పూడిక మ్యాన్ హోల్లో ఎంత పూడిక అంటే ఆ బురదంతా కూడా ఎంత పేరుకుపోయింది. మిషన్ల ద్వారా తీస్తున్న ఒక వీడియో కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే పైప్ లైన్లు ఏ విధంగా ఈ మిషన్ ఛత్తీస్గఢ్ నుంచి తెప్పించారంట. వాస్తవంగా అంత పెద్ద ఎంత గలీజ్గా ఉంటుందో ఆ పైప్ లైన్లో పూడిపోతే అనేది మనందరికీ తెలుసు. ఈ పూడిక చూడండి, ఈ పైప్ లైన్ ఇది పైపు మొత్తము 90% అంటే 10% మాత్రం వాటర్ పోవడానికి ఉంది. కొన్ని పైపుల్లో అది కూడా లేదు, 100% నిండుకుపోయింది. నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఎక్కడ నీళ్ళు అక్కడ బంద్ అయిపోతాయి. ఫ్లో కావాలి కదా, వాటర్ ఫ్లో కాకుండా గత ప్రభుత్వంలో ఎందుకు తీయలేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. వీడియోలు ఇవే సాక్ష్యం. ఇవి లాస్ట్లో చివరిలో కూడా వేస్తాను, ఒకసారి చూడండి ప్రజలారా. నేనేమంటానంటే తాడిపత్రి ఇంకొకటి అభివృద్ధి చేసిన దానికి సాక్ష్యాలు ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టి ఉండాలి. ఏం పెట్టినారు? సొంత నిధులతో ఎవరైనా ఈ కాలంలో సొంత నిధులతో మనుషులను పెట్టి క్లీన్ చేయించాను అని కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఈరోజు నాతోనే చెప్పారు. నిజంగా సొంత డబ్బులు జోబులో నుంచి వేసి రాజకీయ నాయకులు పనులు చేపించే కాలమేనా ఇది? నమ్ముదామా? చూడండి ఎట్లా పూడుకుపోయిందో. ఈ వీడియోలన్నీ తెప్పించుకోగలిగినాం. ఇప్పుడు పని జరుగుతోంది. నెక్స్ట్ మంత్ నుంచి ఒక మిషన్ కూడా కొనబోతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని భ్రష్టు పట్టించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి అని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఈరోజు ఈ దుస్థితికి కారణం మీరే అంటున్నారు. చూడండి ఎంత మొత్తం బ్లాక్ అయిపోయినాయి పైపులన్నీ. మరి మీరు తీయించింటే ఈ విధంగా ఎందుకు ఉంటుంది? సాక్ష్యాలు సార్, ఇక్కడ వీడియోలు ఉన్నాయి కదా, చూడండి. దీనివల్ల నీళ్ళు అన్నీ ఎనికి వస్తున్నాయి, కాలనీ లేకపోతున్నాయి, స్కూల్లో లేకొస్తాయి, అందులోకి వస్తాయి. నీరు ఫ్లో కావాలి కదా, బయటికే పోలేని పరిస్థితి. సో ఇవన్నీ క్లీన్ చేస్తే తప్ప చూడండి మిషన్లు కూడా తెప్పించారు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో పైప్ లైన్ పెట్టి ఏ విధంగా పని చేస్తున్నారు అనేది కూడా వీడియోలతో సహా చూపించగలుగుతున్నాం మనం. ఇవన్నీ కూడా తెప్పించినారు. నిధులు వస్తే తొందరలో కూడా 1.5 కోటి రూపాయలు ఏమో అవుతుందంట. అది కూడా కొనడానికైతే ప్రయత్నం చేస్తున్నారు, ఓన్ వెహికల్ తీసుకురావాలని. ఇవన్నీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి రెంట్కి తెప్పించారంట. మరి దీనిపైన ఏం సమాధానం చెప్తారు? అనంతపురంలో పాత ఊర్లో ఆ రోడ్డు వెడల్పు చేయడానికి అప్పట్లో ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గారు ఎంతగా ఫైట్ చేశారు, దాన్ని ఏ విధంగా ఆపారు, దాని వెనుకల ఎంత రాజకీయం జరిగింది అనేది మనందరికీ తెలుసు. అలాంటి దమ్ము వాళ్ళు అనంతపురంలో లేరా అంటే అది చరిత్ర చెబుతుంది. మరి తాడిపత్రిలో ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఆ రోడ్లు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, ఏదైనా సరే
ఇదే ఈరోజు పెద్దారెడ్డి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చిన తర్వాత కొంతమంది అధికారులు అక్కడ మాట్లాడుకుంటున్నారు, తాడిపత్రిలో మున్సిపల్ ఆఫీసు ఐటీ ఆఫీస్ ఉన్నట్లుంది అంటున్నారు. అధికారులు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. సో ఈ ఘనత ఎవరిది? మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి వ్యవస్థ ఎక్కడ లేదు. ఆ పార్కింగ్ సిస్టమ్ కానీ, ఆ రోడ్లు కానీ, ఇవన్నీ పూడికిపోయిండేటివి. ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి అప్పుడు తీయించింటే ఇవన్నీ ఎందుకు పూడిపోతాయి? ఈరోజు ఈ మిషన్లు తెప్పించి ఈ విధంగా చేయాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది? మాటలు మాట్లాడడం కాదు, చేతల్లో చేసి చూపించాలి అని ప్రభాకర్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. మరి నిజంగా ఎవరైనా ఆక్రమణలు చేసి ఉంటే బహిరంగంగా వాళ్ళ పేర్లు చెప్పమని దమ్ముంటే పెద్దారెడ్డికి అంటున్నాడు. చెప్పమను, ఎవరైనా సరే. అక్కడ మా కార్యకర్తలు ఉన్నా, మా వాళ్ళు ఉన్నా, టీడీపీ వాళ్ళు ఉన్నా, జనసేన వాళ్ళు ఉన్నా, బీజేపీ వాళ్ళు ఉన్నా, ఎవరిని ఉపేక్షించే పరిస్థితే లేదు. ఆయన పేర్లు బయట పెట్టమని చెప్పండి. ఇది నేను అడిగినానని చెప్పు అని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. బట్ ఆయన సార్ కనీసం వాయిస్ రికార్డ్ అన్న చేసుకుంటాను అంటే కూడా నాకు ఇష్టం లేదు, నేను మాట్లాడదలుచుకోలేదు, నేను పని చేసి చూపిస్తా, పని చేసిన తర్వాత ఒక రోజు రా, ఆ రోజు లైవ్ డిబేట్ నీతోనే చేస్తాను, ప్రజలకు సమాధానం చెప్తాను ఆ రోజు నేను, అంతవరకు ఇలాంటి వ్యక్తులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. ఏదేమైనా మ్యాన్ హోల్స్ తీయడం, అది కూడా మనుషులను పెట్టి ఈ విధంగా చేయడం నేరం అంటూ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. అందుకని మనుషుల్ని పెట్టకూడదు, ఏదైనా ప్రమాదం జరుగుతుందో అందులో అంత లోపలికి వెళ్ళి దాంట్లో గాలి ఆడదు, అందులో మనుషులు చేసేది అంత ఈజీ కూడా కాదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటే ఎంత కష్టమో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం. సో లాస్ట్ గవర్నమెంట్లో వీళ్ళు చేసిన ఈ బురదకు ఈరోజు మేము కడుక్కుంటున్నాం, ఈరోజు మేము క్లీన్ చేసుకుంటున్నాం, ఇవో ప్రత్యక్ష సాక్ష్యాలు అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మనకు వీడియోలు పెట్టారు. ఇక్కడ చూస్తున్నాం కదా, చూడండి ఏ విధంగా పైప్ లైన్లన్నీ కూడా పూడిపోయినాయో, నీళ్ళు ఎట్లా పోతాయి? సో ఈ ఛాలెంజ్ను మళ్ళీ స్వీకరించి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు ఆక్రమించారో మరి పేర్లు చెబుతారని ఆశిస్తున్నాం. మరి